నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక టౌన్ క్లబ్ లో స్వర్గీయ శ్రీ నాగుల మల్లయ్య గౌడ్ వర్ధంతి సందర్భంగా నాగుల మల్లయ్య స్మారక పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా సిరిసిల్ల చేనేత కళాకారులు వెల్లి హరిప్రసాద్ ను శాలువాతో సత్కరించి పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుమల స్వరూప, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, సంగీతం శ్రీనివాస్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను దాదాపు 22-23 సంవత్సరాల నుండి చేనేత వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నాను. ఈరోజు నాగుల మల్లయ్య గారి 38వ వర్ధంతి సందర్భంగా నాకు అవార్డు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు కూడా నాకు నాగుల మల్లయ్య క్రీడా ఆటలలో కూడా నాకు రన్నింగ్ లో ప్రైజ్ రావడం జరిగింది. అప్పుడు కూడా నాకు ప్రైజ్ అనేది ఇప్పుడు ఈ పురస్కారం రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. నన్ను గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా ముందు కూడా మంచి ప్రయోగాలు చేసి మన శిష్యులకు మన నేత పనికి మంచి పేరు తెస్తానని, మీ అందరి ఆశీర్వాదంతో మంచి గుర్తింపు తెస్తానని కోరుకుంటూ ముగిస్తున్నాను. సార్ సార్ ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆగస్టు 4వ తేదీన ఖచ్చితంగా చేయాల్సిందే అని మా చైర్మన్ శ్రీ నాగుల సత్యనారాయణ గారు చెప్పడం, అదేవిధంగా ఈ కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. ఇందులో విద్యారాములు ఉంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మన ప్రభుత్వ గౌరవనీయులు ఆదిశీన సన్మానించడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రాంతంలో సిరిసిల్ల డివిజన్లోనే తొలితరం బీసీ బిడ్డగా ఆ సమయంలో బలీన వర్గాలకు సంబంధించినటువంటి వారి పక్షాన్ని నిలబడి వారి హక్కుల కోసం అనేక సందర్భాల్లో తన గొంతులు వినిపించినటువంటి నాగుల మల్లయ్య గారి పేరు మీద ప్రతి ఏటా ఈ పురస్కారాలు ఏర్పాటు చేసుకోవడం అంటే ఒకటేమో కళలను ప్రోత్సహించడం, వివిధ రంగాల్లో ఉండేటువంటి వారికి ఈ సందర్భంలో సన్మానం చేయడం వల్ల ఆ రంగంలో ముందుకు రావాలని కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఉండేటువంటి అంశాలు. బహుశా 38 సంవత్సరాలుగా ఈ రాజ్యంలో చేస్తున్నటువంటి పురస్కారాలు అందుకున్నటువంటి వారి వివిధ రూపాల్లో ఉన్నటువంటి సినీ ప్రముఖులే కానీ, రాజకీయ ప్రముఖులే కానీ, సామాజిక రూపుమాపే వారిని దృష్టిలో పెట్టుకొని వారిని సన్మానించడం కానీ, సాంఘిక దురాచార రూపుమాపేటువంటి వారిని గుర్తించి, బాల్య వివాహం అరికెట్టేటువంటి వారిని గుర్తించి, లేని రోజు వెళ్ళండి హరిప్రసాద్ లాంటి చేనేత కార్మికులుగా నేత కార్మికులు ఉన్నటువంటి వారు కూడా అధునాతన పద్ధతుల్లో మన సిరిసిల్ల ప్రాంత పేరు ప్రఖ్యాతులను దేశవ్యాప్తంగా కూడా తీసుకొని పేరు చేసేటువంటి వారిని కూడా సన్మానం చేసేటువంటి కార్యక్రమం. అంటే వైపేమో ఆనాటి 78లో మనకు శాసనసభ్యుడిగా ఇందిరా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని పోటీ అవకాశం వచ్చినటువంటి నాగుల మల్లయ్య గారి చరిత్రను ఈ తర్వాత చెప్పుకునే అవకాశం
ఈ ఆగస్టు 4న రావడంతో ఆనాడు బలిదానాలకు సంబంధించినటువంటి వారిగా ఈ ప్రాంతంలో అనేక అంశాల వారికి అండగా నిలబడినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకునే విధంగా అదే సమయంలో ఆయా రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులు మనం ఈ పురస్కారాల పేరిట వారికి సన్మానంగా చేసుకోవడం అంటే మనకు మనం గౌరవించుకునే విధంగా ఉండేటువంటి అంశంలో మరి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. దానికి పెద్దలు సభ్యులను నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. కరోనా సమయంలో కూడా ఆపకుండా చేసినట్టుగా కూడా గుర్తు. దీన్ని ఇప్పటికీ 3-4 మార్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. ఈ ముఖ్య అతిథి మాత్రం రెండోసారి రావడం. ఈరోజు ప్రత్యేకతలు బీసీపీ డే రావుల మల్లయ్య గారు బహుశా ఈరోజు పురస్కారం అందుకున్నట్టు ప్రతిపక్షాలు కూడా బీసీపీ డే. అలాంటి బీసీల కోసం ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా బీసీపీ డే కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రతిపాదన స్వీకరించిన తర్వాత కామారెడ్డిలో ఎన్నికలకు ముందు డిక్లరేషన్లో ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఈనాడు పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు 42% రాజకీయ రిజర్వేషన్ విద్య ఉద్యోగాలు కూడా కల్పిస్తామని అధికారంలో వస్తే ఇచ్చిన మాటలకు కట్టుబడి రాష్ట్ర శాసనసభలో ఈ దేశ కాంగ్రెస్ పార్టీ అధినేతగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో భాగంగా ఇంకా వివక్షత కొనసాగుతూ ఉంది, ఇంకా అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి. వీటికి తొలగిపోవాలంటే కులగలు ఒకటే మార్గం అని చెప్పి దేశవ్యాప్తంగా నాకు బాగా గుర్తు 2022లో ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో భాజపా ప్రభుత్వం సుప్రీంకోర్టుకి కులగల వ్యతిరేకము, మీ కులగల జరపమని చెప్పిన అభివృద్ధి కూడా ఇస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారి భారత జోడోలో బీసీల హక్కులను కాపాడాలి, ఎవరి ఇస్తాయితో తేలాలి, వారందరికీ సమానమైనటువంటి వాటా దక్కాలి, అది రాజకీయ పరంగా విద్య ఉద్యోగాలు ఉపాధిలో అని చెప్పాము. తెలంగాణ అసెంబ్లీలో ఆ వాదాన్ని రాహుల్ గాంధీ గారి ఆలోచన అందుకొని రేవంత్ రెడ్డి గారు కులగణన కోసం తీర్మానం చేసి కులగణన జరిగిన తీర్పు కూడా మీరందరూ చూసి సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది. ఆయా రాష్ట్రాల్లో కులాలకు సంబంధించిన శాస్త్రీయ పద్ధతుల్లో ఒకవేళ బీసీల సంఖ్య ఎక్కువ ఉంటే రిజర్వేషన్ పెంచుకోవడానికి అవకాశం ఉందని ఒక తీర్పు ఉన్న సందర్భంలో మనం జరిగిన కులగణన సర్వే శాస్త్రీయ పద్ధతులు సుమారు 97,000 మంది ఎన్యూమరేటర్లతోటి 150 మందికి ఒకరిని ఆ వారు కూడా సుమారు 10 రోజులు 6 నుంచి 8 నెలల కంటే ఎక్కువ తిరగకుండా 56 ప్రశ్నల నుంచి జవాబు తీసుకోండి. మొదటి దశలో 56 రోజులు, రెండోసారి 10 రోజులు ఆన్లైన్లో కూడా కలిపి 26 రోజులు జరిగిన సర్వేలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 56.37% తేలిన తర్వాత ఈరోజు రాష్ట్ర శాసనసభ శుభ లక్ష్యాలతో ఎక్కిపబడేటువంటి సందర్భం ఒక చట్టాన్ని తయారు చేసే విధంగా 42% రిజర్వేషన్, విద్య ఉద్యోగాలు రెండు విడివిడిగా బిల్లులు పెట్టి ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పున్నం ప్రభాకర్ గారు ఈ బిల్లును ప్రతిపాదిస్తే బలపరిచే అవకాశం ఒక బీసీ బిడ్డగా ఇదే ఉమ్మడి జిల్లా సంబంధించిన నాకు రావడం, ఆ బలపరిచినటువంటి చట్టం రూపంలో 2 బిల్లులు కూడా రాజ్యాంగ సభ జరిపి షెడ్యూల్ 9లో చేర్చుకొని కేంద్ర ప్రభుత్వం పంపిస్తే రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా రాష్ట్రంలో సై అంటూనే ఈరోజు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మాత్రం నై అంటున్న సందర్భంలో మనం చూస్తుంది వేరా. అంటే రాజకీయ విమర్శగా కాకుండా బీసీలకు జరుగుతున్న అన్యాయంపై నాగుల మల్లయ్య గుర్తించిన సందర్భం కాబట్టి ఇప్పుడు ఈ తరంలో కూడా పరిస్థితి అలా ఉందని చెప్పినటువంటి సందర్భం కలిసి వచ్చిన వేళ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు 2018 చట్టంలో పంచాయతీరాజ్ చట్టాలకు సంబంధించిన ప్రభుత్వం బీసీలు తీరని అన్యాయం మీ అందరికీ తెలుసు. 34% బీసీలకు రాజకీయ రిజర్వేషన్లో జడ్పీటీసీ ఎంపీసీ పోటీ అవకాశం ఉంటే ఆనాటి ప్రభుత్వం 2018లో సుప్రీంకోర్టుకు ఒక అభ్యర్థి ఇచ్చే క్రమంలో ఒక చట్ట సవరణ చేసి మేము 50% నుంచి రిజర్వేషన్ ఓదలేమని చెప్పండి ఒక చట్టం చేసినప్పుడు 34 నుంచి మనం 23 వచ్చి పడ్డాం. ఈరోజు ఆ యొక్క చట్టాన్ని కూడా సవరించాం. 2000